అన్న గారు, గౌరవాధ్యక్షులు మదన్న గారు, మన సికింద్రాబాద్ జోన్లో ఉన్నటువంటి అన్ని అడ్డాల మీద కూడా తక్షణమే 5 రూపాయలకు 5 ఇడ్లీ 3 పూరి 4 బోండా పథకం అనేది రాబోతుంది. 15 ఆగస్టుకి ప్రారంభిస్తామన్నారు. వెంటనే మన దగ్గర కూడా ఉంది కాబట్టి షర్ట్ ఇక్కడ కూడా పెట్టాలని మనం లెటర్ ఇవ్వబోతున్నాం. కాబట్టి కార్మికులకు పని చేయించుకొని పైసలు ఎక్కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ధరలు పెరుగుతున్నప్పటికీ కూడా మనకి ఆహారం దొరకక మనం ఇబ్బంది పడుతున్నాం బయట ధరలతోటి. కాబట్టి మనకి లేబర్ వెల్ఫేర్ బోర్డులో 4,000 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి. ఇవన్నీ దుబారా చేస్తున్నారు, దారి మళ్లిస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి హెల్త్ పరీక్షల పేరు మీద 3,300 రూపాయలు కట్ చేస్తున్నారు. ఆ పథకం మనకు అవసరం లేదు. రోగానికి వైద్యం చేస్తే మందు గోళీలు వేస్తే రోగం తగ్గుతుంది తప్ప దానికి పరీక్షలు చేసి టెస్టులు చేసి దానికి రిపోర్ట్ ఇచ్చినంత మాత్రం రోగం తగ్గదు. మన పైసలు కాజేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు ఇది. కాబట్టి లేబర్ సొమ్ము దుబారా చేయొద్దు. లేబర్ వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉందో కార్మిక సంఘ ప్రతినిధులతో ఏర్పాటు చేయాలి. ఈ సంక్షేమ బోర్డు CITU దశాబ్దాలుగా పోరాడితే వచ్చింది. ఆ రోజు ఈ బోర్డు వచ్చినప్పుడు మోడీ లేడు, రేవంత్ లేడు, చంద్రబాబు లేడు, పవన్ కళ్యాణ్ లేడు, జగన్ లేడు, ఆ రోజు కేసీఆర్ లేడు, ఎవరు లేరు. ఆ రోజు దేవేగౌడ ప్రధానిగా ఉన్నాడు. ఆ రోజు 62 మంది కమ్యూనిస్ట్ ఎంపీలు ఉన్నారు. 3 రాష్ట్రాలు కేరళ, బెంగాల్, త్రిపుర ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆ రోజు మనం పార్లమెంట్ లోపల బయట పోరాడాం. ఇందిరా పార్క్ దగ్గర గుర్రాలు ఎక్కించి తొక్కించుకున్నాం. లాఠీ ఛార్జీలు అయినాయి, జైళ్ల పాలైనాం. కాబట్టి కేసులు అయినాయి. కాబట్టి ఆ భవన కార్మిక సంక్షేమ పథకం 1996లో వచ్చింది ఢిల్లీలో. 2009లో ఇక్కడ కాంగ్రెస్ రెండోసారి గెలిచిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసింది. ఇది ఎవరి భిక్ష కాదు, ఎవరి దయాదాక్షిణ్యం కాదు. మన పోరాటాలు అమరవీరుల త్యాగాలతో సాధించుకున్నాం. ఈ భవన కార్మిక సంక్షేమ పథకాన్ని ఎత్తేసే కుట్రను ఆపాలి. 8 గంటల పనిదినాన్ని 12 గంటలు చేస్తూ కేంద్ర BJP మోడీ ప్రభుత్వం చట్టం తెచ్చింది. మనం కార్మికులం, మోటు పని, బరువు పని 12 గంటలు చేయలేము. ఈరోజు చట్టంలో 8 ఉంటేనే 12 చేపించుకుంటున్నారు సెక్యూరిటీ గార్డులు, ఇతరుల హాస్పిటల్ వర్కర్లు, ఇతర అందరి చేత. భవన కార్మికులు మాత్రం 8 గంటలే పని చేయాలి. మేడే వలన సాధించుకున్నాం. ఈరోజు స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు. ఆ రోజు మేడే వలన 8 గంటల పనిదినం వచ్చింది. అది సాధించుకొని 140 సంవత్సరాలు. 1886లో వచ్చింది. ఇది 1986 కాదు. 140 ఏళ్ల కిందట అమెరికా చికాగో నగరంలో అమరవీరులు పోరాడితే ఈ మేడే 8 గంటల పనిదినం వచ్చింది. కాబట్టి 8 గంటల పనిదినాన్ని నాశనం చేయొద్దు. కాపాడుకుంటాం రాజ్యాంగాన్ని, సెక్యులరిజాన్ని, ప్రజాస్వామ్యాన్ని, స్వాతంత్రాన్ని, కార్మిక హక్కుల్ని అని ప్రతిజ్ఞ చేస్తున్నాం. CITU నూతన కమిటీ ఆ విధంగా ఉత్సాహకరంగా పనిచేయాలి. నెలకు 2-3 సార్లు నగర మీటింగులకు హాజరు కావాలని కోరుతున్నాం. ముఖ్యంగా 24 నగర కమిటీ ఎన్నుకుంటుంది వచ్చే ఆదివారం. ఆ రోజు కూడా చిలకలగూడ అడ్డ కమిటీ మొత్తం 12 మంది మొత్తం హాజరు కావాలని విజ్ఞప్తి. జై CITU, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి.